మాట్లాడు, ఏం భయపడకు, మాట్లాడు. జరిగిందంటే వేరు విషయం. ఇప్పుడు మేము వచ్చిపోయి 15 రోజులు అవుతున్నాయి. 15 రోజుల తర్వాత కూడా ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉంటే మరి నువ్వు ఏం పాలన చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి? కోతుల కావాలికి జనాలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, జర వచ్చి చూసిపో నాయన అని చెప్పని. ఆఖరికి ఏంటంటే బస్తాలకు చెదలు కూడా పట్టినాయని కూడా చెప్పినాం. ఇప్పుడు కూడా చూడు మొత్తం అవన్నీ అల్లకెళ్ళి కూడా దారాలు పడుతున్నాయి, మొత్తం కింద దారాలు పడుతున్నాయి, రంధ్రాలు పడి బస్తాలు, కొత్త బస్తాలు ఇవి, రంధ్రాలు పడి దారాలు పడుతున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిపోయి ఇవాళ మళ్ళీ ఎన్నో తారీఖు, 5వ తారీఖు, దాదాపు 15 రోజులు అయిపోయింది. ముఖ్యమంత్రి వచ్చిపోయి 15 రోజులు దాటింది. ఇప్పటిదాకా రాసులు తూకం చేయలే. మరి ఏం చేయదలుచుకున్నారు? రైతులను అప్పుల పాలు చేయదలుచుకున్నారా? ఇగో గిట్లా తిరిగి జనంలో తిరిగితే మా బోటులను పట్టుకొని ఇక ఏదేదో మాట్లాడుతుర్రు. కేసులు పెడతారట, గాడికి ఎట్లా పోతారు, గిడికెట్లా. నీళ్లు చూడు నాయన రేవంత్ రెడ్డి, నువ్వు పొద్దున్న లేస్తే ఆ బువ్వ తింటావుగా రోజుకు 3 పూటలు. మీ మంత్రిమండలి అందరు జర చూడరు నాయన, కాంగ్రెస్ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు కూడా. ఇదట మళ్ళీ ఎమ్మెల్యే ఊరు, ఇది మీది ఎమ్మెల్యే సొంత ఊరట. ఎమ్మెల్యే సొంత ఊర్లోనే పరిస్థితి ఇట్లా ఉన్నది. వచ్చిండు ఇప్పుడు గాడినే ఉన్నాడట, ఎమ్మెల్యే గాడినే ఉన్నాడు. 100 మీటర్ల దూరంలో ప్రైవేట్ స్కూల్ ఓపెన్ అయింది. ముఖ్యమంత్రి గారు ఏమున్నది, ముఖ్యమంత్రి ఏమో ప్రైవేటు హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసి 100 హాస్పిటల్ ఓపెనింగ్ జరగాలని చెప్పని ప్రైవేటీకరణ ఆయనే పోయిండు. ఇగో చూడిడా 100 ఇక్కడ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కార్లు కాడ కనబడుతున్నాయి కదా. ఒక్క నిమిషం, 100 మీటర్లు కూడా లేదు, కాడ కార్లు కనబడుతున్నాయి. కాడ స్కూల్ ఇనాగ్రేషన్ కి వచ్చిండు ఎమ్మెల్యే సాబ్. మరి మీ దగ్గరకు వచ్చిండు అవ్వ, మరి వడ్లు తడిచినాయా ఏమైందని మీ దగ్గరకు వచ్చిరా? రాలే కదా. మరి ఎందుకు రాలేదంటావు? మరి భయం రోజు కదా. ఈసారి 40 కుప్పలు ఉన్నాయి. 40 కుప్పలు, ఎన్ని కుప్పలు ఉన్నాయమ్మా? 70 కుప్పలు ఉన్నాయి. ఏ ఒక్క కుప్ప తడవలే. ఎక్కడో ఒక దగ్గర ఉంపున్నప్పుడు ఎన్నో తడిస్తే కూడా మేము బాయిల్డ్ ఆర్డర్ 30,000 మెట్రిక్ టన్నులు మన ప్రాంతానికి ఇప్పించుకున్నాం, భువనగిరి నియోజకవర్గానికి. ఇవన్నీ కూడా చక్కగా బాయిల్డ్ దానికి వెళ్ళిపోతాయి. ఈసారి హయ్యెస్ట్ ఈల్డ్ వచ్చింది. గత 4 పంటలు మంచి కొన్నాం. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఓడు కొంటలేడు. గత ప్రభుత్వంలో కూడా 2 నెలలు పట్టేది. మనం నెల లోపలనే కొంటున్నాం, 2వ రోజే పైసలు అకౌంట్ చేస్తున్నాం. ఎన్ని రోజులు ఫస్ట్ టైం నెల అయింది. అనిల్ భాయ్ చెప్పు, నేను అట్లా అబద్ధం చెప్పా. రైతుల గురించి మరి అదే ఏంటంటే స్పీడప్ చేయండి అని చెప్తున్నా. ఇప్పటికీ కూడా ఏం లేదు, ఇంకా 4 రోజులు అయితే అప్పుల పాలై రైతులు చచ్చిపోతున్నారు. పేర్లతో సహా చెప్తా. ఒకటి రాజన్న, మల్లేషు, కుప్పలకాడ మీద దగ్గర కాదని చెప్తున్నాను. మెదక్ చచ్చిపోయింది మొత్తం చూస్తున్నాను కదా. ఏడైతే లేదు, ఎక్కడ వస్తలేదు. ఇది రికార్డ్ చేయండి. నేను రేపే ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది రైతులు చచ్చిపోయారో చెప్పండి. ప్రాబ్లం అయితే కొంతమంది చచ్చిపోతుండొచ్చు అని చెప్పండి. మరి రైతులు చచ్చిపోతున్నారు కంటే ఎమ్మెల్యే గారు మీరెందుకు పంచాయతీ నేనే చెప్తున్నా కదా. నేనే ఈ జాగాలో నిజామాబాద్ చచ్చిపోయారు, నల్గొండ చచ్చిపోయారు. భూతద్దం అంటే కరెక్ట్ కాదు. అది మీరు అనుకుంటున్నారు. విమర్శన చేస్తున్నా.